గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని వైసీపీ గూడూరు సమన్వయకర్త బూదూరు గురువయ్య అన్నారు. చిలుకూరు మండలం మోమిడి గ్రామంలో బూదూరు గురువయ్య పరిచయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బూదూరు గురువయ్య ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై ఫైర్ అయ్యారు. మన ఎమ్మెల్యే సునీల్ అన్న గారు లోకల్ అని చెప్పుకొని గెలిచారు. ఏం చేశారని లోకల్ గురించి నేను అడుగుతా ఉన్నాను. మండలం విషయానికి వస్తే మీరు చేసే అభివృద్ధి అన్నారు. ఏం చేస్తారు మీరు అభివృద్ధి? ఈ మండలంలో చూసుకుంటే కడివేడు, బోధనం, ముత్యాలపళ్ళు ఇలాంటివి ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకులు, మీ టీడీపీ కార్యకర్తలు అందరూ దోచుకుంటూ రెవెన్యూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే వీళ్ళందరినీ దోచుకున్నారు ఈ భూములన్నింటినీ. మీరు ఎందుకు ఈ రెవెన్యూ వాళ్ళని అడగలేకపోతున్నారు? సునీల్ అన్న గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు అడగలేకపోతున్నారు? ఇలాగా మీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నాయి. మీ వెనకాల ఎవరో ఉన్నారు అంటున్నావు నన్ను. నా వెనకాల మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలియపరుస్తున్నారు. ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలు 2,50,000 ఓటర్లు నా వెనకాల ఉన్నారని తెలియపరుస్తున్నాను. మీకు బిగ్ సిటీ అని అన్నారు. సిటీ అనేది సిటీ అనేది వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. సిటీలో మీ నాయకులందరూ మీ అందరూ కలిసి ఆ ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకుల పేర్లతో ఎక్కించుకొని మీరందరూ కోట్ల రూపాయలు దోచుకున్నారని అందరూ ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. మీరు చిన్నబాబు అనే అతన్ని మేనేజ్మెంట్ చేసుకొని మీరు అన్ని రాయించుకోకుండా చేశారని గూడూరు ప్రజలందరికీ తెలిసిన విషయమే. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని మేము విరుద్ధం కాదు. పక్కన స్థలాలు ఉన్నాయి, దాంట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థలాలు కట్టుకొని మీరు చేసుకోవచ్చు. కాకపోతే దళితులు అంటారు. నువ్వు ఒక దళిత బిడ్డవి, మీ ఇక్కడ దళితులకి అన్యాయం జరిగింది, నువ్వేం న్యాయం చేశావని కోరుతున్నాం. మేము 600 మంది విద్యార్థులు ఉన్నారు. నైట్కే అందరినీ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకని నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావే? నేను పేరుకి దళిత బిడ్డని అని చెప్పుకుంటావే, దీన్ని కనిపించలేదా అని అడుగుతున్నాను. నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు 2014లో టికెట్ ఇచ్చారు. మా నాయకుడు లోకేష్ బాబు అంటున్నావు. మా నాయకుడు ముందు పనికిరాడని చెప్తున్నాను. మా నాయకుడు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే అవ్వలేవని కూడా తెలియపరుస్తున్నాను. నువ్వు 14 సంవత్సరాలు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం తిరిగావు. ఒక్క రోజు కూడా నీ దగ్గరికి రానిలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయం కలిగింది కాబట్టి నిన్ను నమ్మి నీకు టికెట్ ఇచ్చాడు. నువ్వేం చేశావు? మా నాయకులందరికీ, వైసీపీ నాయకులందరూ సున్నం పెట్టి అందరినీ మోసం చేశావు. ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో మీరు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదే విధంగా చెప్పుకుంటా ఉంటుంటే ఒక విషయం చెప్తాను. ఇక్కడ సౌండ్ పెడితే అక్కడ వినిపించాలను. మీరు సౌండ్ పెడితే ఎక్కడికి వినిపించలేదు. 2029 వినిపించే సౌండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న సౌండ్ మాత్రమే వినిపిస్తుంది తెలియపరుస్తున్నాను. ఇంకోటి చెప్తా ఉన్నాను శ్రీలన్న, మీకు ఈ గూడూరు ప్రజలందరూ చూస్తా ఉన్నారు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఒకటే తెలియపరుస్తున్నా, మీరు చేసే అక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తూ మీకు 2029లో ఇది చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాను.